నందికొట్కూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొగురు ఆర్థర్, ఎంపీ అభ్యర్థి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగా మధు యాదవ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ దూరంగా లేనని, ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని నాగమధు అన్నారు. అభివృద్ధి జరుగుతుందనుకుంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక రేపు జరిగే షర్మిల సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నా పరిపాలన నచ్చితేనే, నేను అవైలబిలిటీలో ఉన్నానని అనుకుంటేనే, నేను మంచిగా ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకోవడం కానీ, పని చేయడం కానీ, ఏ చిన్న పిల్లవాడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం కానీ, ఎక్కడ ఏ ఆపద ఎవరికి జరిగినా వెంటనే అటెండ్ అవ్వడం కానీ, ఇవన్నీ లేవు. ఈయన దగ్గర క్వాలిటీస్ లేవు అనుకుంటే అది మీరు ఎలా దీవించినా పర్వాలేదు. మీ ఆశీర్వాదాలు, నేను ఒక మంచివాడిని, పర్వాలేదు, ఈయన మా నియోజకవర్గానికి ఇంకొకసారి కావాలి అని మీరు అనుకుంటే మీ ఆశీర్వాదాలు, దీవెనలు నా పైన ఉండాలని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలను, ఓటరు మహాశైలను నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత మరి ముఖ్యంగా అన్నోళ్ళు అందరూ మాట్లాడారు కాబట్టి ఈ నందికొట్కూరు నియోజకవర్గానికి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు బ్రతికి ఉన్నంత వరకు ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినా చివరి రోజు నందికొట్కూరులోనే వారి క్యాంపెయిన్ ముగిసేది. అలా ఈ నందికొట్కూరు కాంగ్రెస్కు ఒక అడ్డగా, కాంగ్రెస్ అంటే నందికొట్కూరు, నందికొట్కూరు అంటే ఒక కాంగ్రెస్ అనే నాడులో సాగిపోయింది. మొట్టమొదటిసారిగా విజయించున్నారు కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, ప్రేమగా ఆమెను ఆశీర్వదించాలని, వచ్చి దీవించాలని, రాజశేఖర రెడ్డి గారిని మరి ఒకసారి మనం చేసుకుంటూ షర్మిలమ్మ గారికి మనం ఈ సమయంలో అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నందికొట్కూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా చేతులు జోడించి మీ పాదాలకు నమస్కరిస్తూ మీరందరూ సమావేశానికి వచ్చి జయప్రదం